మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 7వ తేదీ అనగా శనివారం తిథి ఈ రోజున గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున కాస్త శ్రద్ధగా వ్యవహరించండి. అపార్థాలకు కూడా తావు అనేది కనిపిస్తుంది. ఈ రాశి వ్యక్తులకు ఈ రోజున బంధువుల నుంచి అలాగే మిత్రుల నుంచి మేలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ రోజున ఈ రాశి వారు ఎటువంటి పని చేస్తున్నా అందులో ఏ మాత్రము చెడు అనేది ఊహించకూడదు. ఈ రాశి వ్యక్తులు మీరు ఏ పని చేస్తున్నా కూడా ఈ రోజున శ్రమ అనేది పెరగడం జరుగుతుంది. చంచల నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. దృఢ సంకల్పంతో ధర్మ మార్గంలో మీరు బాధ్యతలు అయితే నిర్వర్తించండి. ఈ రాశి వ్యక్తులకు ఈ రోజున మనోబలమే మిమ్మల్ని విజయానికి చేరుకునేలాగా దారి చూపిస్తుంది. ఆత్మవిశ్వాసం ఎక్కడా కూడా తగ్గకూడదు. అలాగే ఈ రోజున ఈ రాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ లాభాలు మాత్రం ఎక్కడా కూడా తప్పవో. లాభం అనేది కనబడుతూ ఉన్నది, నష్టమైతే కనిపించడం లేదు. ఈ రాశి వ్యక్తులకు ఈ రోజున ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది. అదే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఈ రోజు చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు. ఈ రాశి వారికి ఈ రోజున మీరు అనుకోకుండా ఆకస్మిక ప్రయాణాలు చేసేటటువంటి సూచన కనిపిస్తుంది. మీ బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రమాదము కనిపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంటుంది. ఈ రాశి జాతకులు విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి చక్కటి అవకాశాలు కూడా వస్తాయి. విదేశీ ప్రయాణం అనేది మీకు ఖచ్చితంగా అనుకూలిస్తుందని చెప్పాలి. ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క చదువుల కోసం కావచ్చు లేదా ఉద్యోగం కోసం కావచ్చు, అలాగే మీకు ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయే సమయం ఇది అని, ఇప్పుడు అనుకూలంగా ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వ్యక్తులు వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులు చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు ఈ రోజు దూరంగా ఉండండి. ఈ రోజే కాదండి, అసలు ఎప్పుడూ దూరంగా ఉండండి. డబ్బులు రావాల్సినటువంటి చోట నుండి మీకు అయితే సమయానికి డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖర్చులను తగ్గించుకోవాలి. అదే విధంగా ఉద్యోగస్తులకు ఈ సమయం అనేది అనుకూలంగానే ఉండబోతోంది. ఎప్పటి నుంచో మీరు కోరుకునే ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజున ఈ విధమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. మీకు ఉండే ఇబ్బందులు ఈ రోజున తొలగి అనుకూల ఫలితాలు పొందుకోవడం కోసం హనుమాన్ చాలీసాను పఠించండి. అదే విధంగా మీకు దగ్గరలో ఉండే ఏదైనా శ్రీరామ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.